దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ని విమర్శలు గుప్పించాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్లపై టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంపై విమర్శనాస్త్రాలు సంధించాడు. తాను తుది జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదంటూ పరోక్షంగా చెప్పాడు. ఈ మ్యాచ్ ప్రస్తావన తేయకుండానే తన మనసులోని మాటను అందరికీ అర్థమయ్యేలా ఒక్క పోస్టుతో చెప్పేశాడు. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసింది. అనంతరం భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ తీరుపై కరుణ్ విమర్శలు గుప్పించాడు. కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో మనం లేకపోతే మరింత బాధ కలుగుతుందని కరుణ్ నాయర్ ట్వీట్ చేశాడు. ఈ పోస్టును ఇప్పటికే ఏకంగా 15 లక్షల మంది వీక్షించారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే అతడు ట్రిపుల్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. ఇప్పుడు అతడి ఉంటే కథ వేరేలా ఉండేదని పేర్కొంటున్నారు. కాగా కరుణ్ నాయర్ ఇటీవల దేశవాళీ క్రికెట్లో అద్దరగొట్టాడు. దీంతో 8 ఏళ్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో 4 మ్యాచ్ల్లో ఆడిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్ ఇంగ్లాండ్తో 4 టెస్టుల్లో 25.62 సగటుతో 205 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దీంతో అతన్ని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు సెలెక్టర్లు. అయితే తనను టెస్ట్ జట్టు నుంచి తప్పించడంపై కరుణ్ నాయర్ విమర్శలు గుప్పించాడు. తాను మరో అవకాశం పొందేందుకు అర్హుణ్ణి అని పేర్కొన్నాడు. కానీ వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్తో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీస్కు సైతం అతన్ని ఎంపిక చేయలేదు.